ఇంతకు ముందు వీడియోలో మనం జీవో నంబర్ 275 కోసం తెలుసుకున్నాం. ఈ 275 జీవో ఆదివాసీ ఉద్యోగ హక్కుల పోరాటానికి ఆరంభమైతే, ఈ జీవో నంబర్ 3 ఆదివాసీ ఉద్యోగ హక్కుల పోరాట ఫలితమని చెప్పుకున్నాం. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 క్లాజ్ 4, 16 క్లాజ్ 4A 5వ షెడ్యూల్లో ఒక ఆత్మ లాంటిదని తెలియజేస్తుంది. ఈ ఆర్టికల్స్ ఆధారంగానే 275 జీవోలో ఉన్న న్యాయపరమైన చిక్కుల్ని అధిగమిస్తూ జీవో నంబర్ 3ని 2000 సంవత్సరంలో తీసుకురావడం జరిగింది. ఈ జీవో ప్రకారం షెడ్యూల్ ఏరియాలో ప్రభుత్వ ఉద్యోగాల్లో 100% స్థానిక ఆదివాసులకి కేటాయించబడ్డాయి. ముఖ్యంగా ఉపాధ్యాయ పోస్టులు, విద్యాశాఖ, రెవెన్యూ శాఖ, ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా ఈ విధానం అమల్లోకి వచ్చింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గిరిజన ప్రాంతాల్లో గిరిజనులే పరిపాలనలో ఉండాలి అనే భావనను తీసుకువచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు, హక్కుల గురించి చెబుతుంది. కానీ సమానత్వం అంటే అందరికీ సమాన అవకాశాలు కల్పించడం కాదు. సమానత్వం అంటే సామాజికంగా వెనుకబడిన వారికి ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించడం కూడా సమానత్వమే అని తెలియజేస్తుంది. కానీ ఆర్టికల్ 16 క్లాజ్ 4 ఏం చెప్తుందంటే, ఒక రాష్ట్రం అవసరమైతే సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించవచ్చని చెప్తుంది. అంటే ఆదివాసులు రాజ్యాంగం గుర్తించిన వెనుకబడిన వర్గాల వారు కాబట్టి వారి కోసం 100% ఉద్యోగాలు ఆదివాసులకి ఇవ్వాలని జీవో నంబర్ 3ను తీసుకురావడం జరిగింది. ఇందులో ఆర్టికల్ 16 క్లాజ్ 4A ఏం చెప్తుందంటే, ఒక రాష్ట్రం అవసరమైతే వెనుకబడిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఉద్యోగులకు పదోన్నతుల్లో కూడా, అంటే ప్రమోషన్స్లో కూడా రిజర్వేషన్ కల్పించవచ్చని చెప్తుంది. కానీ మన గౌరవ సుప్రీంకోర్టు ఏం చేసిందంటే, ఈ ఆర్టికల్ 16 క్లాజ్ 4, 16 క్లాజ్ 4Aని ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం ఆర్టికల్ 16ను మాత్రమే పరిగణలోకి తీసుకొని జీవో నంబర్ 3ని 2020 ఏప్రిల్లో కొట్టివేసింది. రివ్యూ పిటిషన్ వేయడానికి అప్పటి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఉన్న పాలన ప్రభుత్వాలు రద్దయిన జీవో నంబర్కి ప్రత్యామ్నాయంగా వేరే జీవోని తీసుకొస్తామని చెప్పినప్పటికీ అది ఇప్పటికీ కార్యరూపం దాల్చడం లేదు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్ విధానాన్ని తెరపైకి తీసుకువచ్చి దీని ద్వారా 95% ఉద్యోగాలు ఆదివాసీ యువతకు వస్తుందని చెబుతున్నప్పటికీ దీని ద్వారా ఎలాంటి న్యాయం ఆదివాసులకు జరగదని నేనైతే భావిస్తున్నాను. ఎందుకంటే జీవో నంబర్ 3 అమల్లో ఉన్నప్పుడు 100% ఉద్యోగాలు వస్తున్నప్పుడే జరగనటువంటి న్యాయం 95% ఉద్యోగాలు వస్తున్నప్పుడు న్యాయం ఎట్లా జరుగుతుందని నా డౌట్. కాబట్టి ఆదివాసులకు కావలసింది జీవోలు కాదు, ఆదివాసులకు కావలసింది చట్టం. ఏ చట్టం అంటే ఆదివాసీ ఉద్యోగ నియామకాల చట్టం. అంటే ట్రైబల్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ అనేటువంటిది ఒక రెగ్యులేషన్ కావాలి. దానికోసం మనం మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. దీంట్లో భాగంగా మన నాయకులు, అంటే నాయకులు అంటే రాజకీయ నాయకులు కాదండి, సంఘాల నాయకులు కొంతమంది సత్యాగ్రహ యాత్రలు చేస్తున్నారు, కొంతమంది రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు, కొంతమంది వాయిస్ని వినిపిస్తున్నారు, కొంతమంది మాకెందుకులే అని కాముగా కూర్చున్నారు. ఆదివాసీ సమాజం గుర్తించాల్సింది ఏంటంటే, మన భవిష్యత్తు తరాల వారి కోసమైనా సరే ఆదివాసీ ఉద్యోగ నియామకాల చట్టం కావాలని ప్రభుత్వానికి శాంతియుతంగా మనము విన్నవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అని నేను తెలియజేస్తున్నాను.